ఇది మీకు కలుగును. ఏది ఏది పరిశుద్ధత, నిరపరాధ తత్వము. ప్రియులారా, నిర్దోషులుగా ఉండటం అనేది దేనిని బట్టి కలుగుద్దట? దేనిని బట్టి కలుగుతుందట? అందరు బైబిల్ తెరిసే చూస్తున్నారు కదా. దేనిని బట్టి కలుగుతుందట ఇది? ప్రియులారా, మీరు విన్నటువంటి దేవుని వాక్యములో తొలగిపోక మీరు విశ్వాసంలో నిలిచి ఉంటే దేవుడు మీకు ఇస్తానన్నటువంటి పరిశుద్ధత, నిర్దోషత్వం, నిరపరాధ తత్వం మీకు కలిగి మీరు నూతనంగా కనపడతారు ఈ ప్రపంచానికి. మనం ఏమని నమ్మాలి? నేను పూర్వం పాపినే, దుర్మార్గునే, అబద్ధికునే, మోసగానే, త్రాగుబోతునే, వ్యభిచారినే. ఈ భక్తి ఎవరికి అంటే యేసు నామములో విశ్వాసం ఉంచిన వాడికే ఈ భక్తి. ఆయన పవిత్రమైన రక్తం నా కొరకే కార్చాడు అన్నవాడికే విమోచన, విడుదల, నూతనత్వం. ప్రియులారా, వాళ్ళ పాపాలే క్షమించబడతాయి. నమ్మకం లేకుండా ప్రియులారా ఈ భక్తిలో మనం రాణించలేం, అభివృద్ధి పొందలేం, పవిత్రపరచబడలేం, పరిశుద్ధపరచబడలేం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 24, 25 వచనాల్లో మనం పరిశీలించి చూసినట్లయితే, 22, 23, 24 వచనాలు చూసినట్లయితే, అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమునదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. నమ్మువారికి మాత్రమే నీతి. ప్రియులారా, ఆ నమ్మకం కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఆ నమ్మకం కూడా నాకు కుదరకపోతే ఏం చేయాలి తెలుసా? ప్రభా, నీ యందు నేను నమ్మిక ఉంచినట్లుగా, విశ్వాసం ఉంచినట్లుగా నాకు సహాయం చేయి. లూకా 17:5లో ఆయనతో ఉన్నటువంటి అపోస్తలులు ఇదే అడుగుతారు. ప్రియులారా, చదవండి ఎవరైనా. లూకా రాసిన గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో, దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలులు మా విశ్వాసమును, ఈ విశ్వాసము సరిపోవట్లేదయ్యా అంటే వృద్ధి పొందించమంటే ఆ సరైన విశ్వాసం లేదు వాళ్ళ దగ్గర. యేసయ్యతోటే ఉన్నారు, వాళ్ళు యేసయ్యతోటే ఉన్నారు. ఎన్నో అద్భుతాలు చూస్తున్నారు, ఆశ్చర్యాలు చూస్తున్నారు, ఎంతో చక్కటి మాటలు వింటున్నారు. కానీ వాళ్ళలో ఇంకా పరిపూర్ణమైన విశ్వాసం రాలేదు. వాళ్ళు అనుకున్నారు, పాస్టర్ ఈ బోధకుని వెండి బంగారాలు అడుగుదామా, ధనధాన్యాలు అడుగుదామా, ఇల్లు వాకిళ్ళు అడుగుదామా, గొడ్డు గోదలు అడుగుదామా? ప్రియులారా, ఇంత గొప్ప దేవుడు, ఆయన మూటలు మోస్తున్నాం, ఆయన వెనకాల తిరుగుతున్నాం, మనం ఏది అడిగితే మనకు అది ఇస్తాడు కదా అని. ప్రియులారా, ఇవేమీ అడగలేదట వాళ్ళు. ఏమడిగారట? వాళ్ళు అరే విశ్వాసం ఉంటే దీని తాతలు దిగి వస్తాయి మాకు. చెప్పండి, మాకు విశ్వాసం ఉంటే మేము అడిగే వాటికంటే, మేము ఊహించే వాటికంటే ఎక్కువగా ఇవ్వగలిగే దేవుడు ఆయన. కాబట్టి మేము నేరుగా వెండి బంగారం అడగం అని వాళ్ళు ఏం చేశారంటే, అయ్యా నిన్ను పూర్తిగా నమ్మేటట్లుగా మాకు విశ్వాసాన్ని దయచేయండి. ఈరోజు కూడా మీకు అదే చెప్తున్నాను నేను. మీకు ఎన్నో కొరతలు ఉన్నాయి నాకు తెలుసు, ఎన్నో అక్కర్లు ఉన్నాయి మీకు తెలుసు. వాటి నేరుగా అడిగి ఆయన ఎదుట పలచబడటం కంటే ముందు మీ విశ్వాసాన్ని బిల్టప్ చేయండి. ఇక్కడ ఏమంటాడో తెలుసా? ప్రియులారా, మన భక్తికి ఏముండాలటంటే పునాది ఉండాలట. చెప్పండి, ఏముండాలట? మన భక్తికి పునాది ఉండాలి. క్రీస్తు అనే బండ మీద మనము కట్టబడితే స్థిరముగా ఉండి దైవజనుడు నీకేం బోధిస్తున్నాడు, నువ్వు బైబిల్ చదివినప్పుడు ఏం గ్రహిస్తావో ప్రియులారా, దాని మీద నువ్వు ఎలా ఉంటావటంటే ప్రియులారా, స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోకుండా. ఎందుకు అంటే మనం ఆయన బండ మీద మన పునాది స్థిరంగా ఉంది కాబట్టి. నువ్వేమి వింటున్నావో, ఏది విశ్వసిస్తున్నావో, ఏది నిరీక్షణ నీకు కలుగుతుందో దానిని బట్టి ప్రియులారా ఈ పరిశుద్ధత, ఈ నిర్దోషత్వం, ఈ నిరపరాధ తత్వం అనేది మన జీవితాల్లో కలగటానికి దేవుడు కృప చూపిస్తాడు. అందుకే నేను ఏం చెప్తానంటే, నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయని నమ్మకండి దయచేసి. వాళ్ళంతా మోసగాళ్ళు. నేను ప్రార్థన చేస్తే మీరు ఆశీర్వదించబడతారనే వాళ్ళని నమ్మకండి, మోసగాళ్ళు. మీకు ఎట్టాగు భక్తి లేదు కాబట్టి, మీకు ఎట్టాగు వాక్యం తెలియదు కాబట్టి ఎట్లనైనా బాగుపడతాము అని పరిగెత్తుకుంటూ వస్తారని వాళ్ళకి తెలుసు. నేను చెప్తున్నాను ఈరోజు, నీలో క్రీస్తునందలి విశ్వాసం లేకుండా నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళి ప్రాధేయపడినా ఆ ప్రార్థనలన్నీ కూడా మోసపూరితమైన ప్రార్థన. ముందు నువ్వు ఏం చేయాలో తెలుసా? విశ్వాసం అనే పునాది మీద నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి.
నీ ఎప్పుడైతే స్థిరమైన విశ్వాసం కలిగి క్రీస్తు అనే బండ మీద నీ పునాది నిలుపుకుంటావో, నువ్వు విశ్వసించిన కొలది దీవించబడతావు, విశ్వసించిన కొలది ఆశ్రయించబడతావు, విశ్వసించిన కొలది విడుదలను అనుభవిస్తావు, విశ్వసించిన కొలది స్వస్థతను అనుభవిస్తావు. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, అందుకే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది ఆయనకు నీతిగా ఎంచబడింది. అందుకే బైబిల్లో ప్రియులారా పేతురు యోహాను ఏం చెప్పారు తెలుసా? వాళ్ళు రక్షించబడిన తర్వాత ఈ రక్షణను మీరు కొనసాగించాలంటే మీ జీవితంలో మీకు ఎప్పుడు అపోస్తలుల బోధ ఉండాలి. బోధల్లో కూడా అనేక రకాలైనటువంటి బోధలు ఉన్నాయి. మీరు ఏ ట్రాప్లోనైనా పడిపోతే మీ ఆత్మీయ జీవితాలు నాశనం అయిపోతారు. అందుకే మనం కూడా ప్రియులారా మన బోధకుడు ఏం చెప్తున్నాడో గ్రహించాలి. ఈరోజు చాలా మంది బోధకులు చెప్తున్నారు, నేను ఛాలెంజ్ చేస్తున్నాను, కంపేర్ చేయండి నా బోధన కూడా. చెయ్యాలి, మీరు చేసే మందిరానికి రండి, అది అవసరం. మన సంఘానికి అవసరం, దేవుని సంఘానికి అవసరం. ప్రియులారా, వాక్యమే మనల్ని నిలబెట్టేది, వాక్యమే మనల్ని బలపరిచేది, వాక్యమే మనల్ని ఆశీర్వదించేది, వాక్యమే మనల్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చేది, వాక్యమే మన దేవుడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు బైబిల్ యొక్క లేఖనం చెప్తుంది, మోషే సర్పాన్ని ఎలాగ ఎత్తాడో అలాగే మనుష్య కుమారుడు కూడా ఎత్తబడాలి. దీంట్లో ఉన్న నీతి ఏంటంటే పిల్లారా, వాళ్ళు అపరాధం చేసి మరలా తిరిగి మోషే దగ్గరికి వచ్చి ఏ విధంగా మేము పాపం చేశాము, అపరాధం చేశాము, మాకు ఏదైనా సహాయం చేయమని ఎలా అడిగారో, ఈ భూమి మీద ఉన్న ప్రతి పాపి కూడా అలాగే ప్రభు వద్దకు వచ్చి ఆయన ఎంత విజ్ఞాపన చేసినప్పుడు మహా కనికరం కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు పిల్లారా, తప్పిపోయిన కుమారుడు కొరకు తండ్రి ఎలాగా ఎదురు చూస్తా ఉన్నాడో, ఈ భూమి మీద పాపులు ఎప్పుడు తన దగ్గరికి వస్తారా అని, మనసు మార్చుకుని నా దగ్గరికి వస్తారా అని, ఎప్పుడు ఇలాగ అడుగుతారని, ఎప్పుడు వారిని క్షమించి తన పవిత్రమైన ఇంట్లో వాళ్ళని చేర్చుకోవాలని ఆయన కూడా ఈ పాపుల రాక కొరకు ఎదురు చూస్తున్న దేవుడు ఆయన. నువ్వు ఎప్పుడైతే నీ పాపాన్ని అంగీకరిస్తావో మొదటగా నీ కలిగే బహుమానం మీకు తెలుసా? ముందు శాంతి నీ హృదయంలో ప్రవేశిస్తుంది, సమాధానం ఉంటుంది, నీలో ఉన్న భయం ఎగిరిపోతుంది ప్రియులారా, ఆందోళన వెళ్ళిపోతుంది, దుఃఖం వెళ్ళిపోతుంది. అసలు డబ్బు లేకపోయినా పర్వాలేదు, నాకు యేసుంటే చాలంటావు. తిండి లేకపోయినా పర్వాలేదు, మాకు యేసుంటే చాలంటావు. ఏమీ లేకపోయినా పర్వాలేదు, మాకు యేసుంటే చాలంటావు. కారణం ఏంటంటే నువ్వు మారితే, నువ్వు పాపాన్ని అంగీకరిస్తే, ఆ పాపాన్ని దేవుడు క్షమిస్తే, ఆ దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆ బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలను వీళ్ళను నువ్వు అనుభవిస్తున్నప్పుడు ఈ లోకం అంతా కూడా ఒక వ్యర్థమైనదిగా కనపడుతుంది, ఈ లోకమంతా ఒక పిచ్చిదిగా కనపడుతుంది, ఈ లోకమంతా ఒక అశాశ్వతమైనదిగా నీకు అర్థమవుతుంది.